సమస్యలకు పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలు వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి మధ్యాహ్న భోజనాన్ని ప్రైవేట్ సమస్యలకు పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలు వెంటనే కోడిగుడ్ల బిల్లులు వెంటనే కోడిగుడ్ల బిల్లు క్లియర్ చేసేంత వరకు ఏఐటియుసి రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఎండిఎం రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో అన్ని జిల్లాలలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సమస్యలు పరిష్కరించాలనే దాంతో ఈరోజు మరి ధర్నా చేపట్టడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ప్రైవేటు పరం చేయడానికి ఈ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నది. ఈ ప్రైవేటోలకు ఇస్తే ఇది చాలా అన్యాయం జరుగుతుందనే దాంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి చెప్పడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా 23 సంవత్సరాలుగా మధ్యాహ్న భోజనంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు మరి పిల్లలకు పౌష్టికాహారం పెడతా ఉంటే 20 సంవత్సరాలుగా వాళ్ళకు ఒక ఐడెంటి కార్డు ఇవ్వకుండా వాళ్ళు కార్మికులుగా గుర్తించకుండా మరి ఈరోజు వెట్టి చాకరీ చేయిస్తూ చాలా అన్యాయం జరుగుతూ ఉంది. మేము చెప్తా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి వాళ్ళ కష్టాన్ని గుర్తించాలనే దాంతో ఈరోజు మేము చెప్పడం జరుగుతుంది. కేవలం 1000 నుంచి 2000 రూపాయలకు మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎక్కడి న్యాయం అనే దాంతో ఈరోజు ప్రభుత్వాలను మేము అడుగుతూ ఉన్నాం. మేము చెప్తా ఉన్నాం, అనేక సార్లు 10 సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తే ఒక నవ పైసా కూడా కేంద్ర ప్రభుత్వం పెంచకపోవడం చాలా అన్యాయం అని దాంతో చెప్పడం జరుగుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరి మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలని దాంతో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎన్నికల హాయంలో 10,000 రూపాయలు ఇస్తామనే దాంతో హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని వెంటనే నిలబెట్టుకోవాలనే దాంతో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు, కోడిగుడ్డ బిల్లులు ఒక్కొక్క మండలాల్లో చూస్తే 6 నెలలు, 7 నెలలు, 9 నెలలు, 12 నెలలు. ఇది ఎక్కడి న్యాయం? రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఇచ్చినా కానీ ఇక్కడ ఉన్నటువంటి మరి అధికారులు మరి ఎందుకు పెండింగ్ పెట్టడం జరుగుతుంది? నెల రోజులు గడుస్తుంది, మరి వాళ్ళకు ఖాతాలలో జమ కావడం లేదు, ఆ డబ్బులు రావడం లేదు. మరి దీనికి ఎవరు న్యాయం అనే దాంతో ఈరోజు అడుగుతూ ఉన్నాం. మేము చెప్తా ఉన్నాం, వాళ్ళకు కార్మికులు కూడా గుర్తించి కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలి. మరి అదేవిధంగా పిఎఫ్, ఈఎస్ఐ కూడా కట్టి ఇవ్వాలి. దాంతో మేము చెప్తా ఉన్నాం, రిటైర్మెంట్ బెనిఫిట్ మరి 10-20 లక్షల రూపాయలు ఇవ్వాలని దాంతో ఈరోజు ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ ఏఐటియుసి మరి డిమాండ్ చేయడం జరుగుతాం.